మన దేవుడు మన రక్షకుడైన యేసయ్య నామములో మీ అందరికీ శుభాలు తెలియజేసుకుంటున్నాను. ఈ మే నెల 26వ తేదీ కొరకు దేవుడు మనకు ఒక మాటను తెలియజేయాలని ఆశపడుతున్నాడు. ఈ పరిశుద్ధ బైబిల్లోంచి ఒక వాక్యాన్ని చదువుకొని ఈరోజు మన జీవితంలోకి స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ బైబిల్లో ఒక వ్యక్తిని దేవుడు ఈరోజు మన ముందు బయలుపరచాలని ఆశపడుతున్నాడు. సాతాను ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని సమస్యలు పెట్టినా, తనకున్నటువంటి సమస్త ఆస్తిని కోల్పోయినా దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన యందు విశ్వసించిన వ్యక్తి గురించి ఈరోజు దేవుడు మనకు తెలియజేయాలని ఆశపడుతున్నాడు. పరిశుద్ధ బైబిల్లోంచి యోబు గ్రంథంలో ఆ మాటను చదువుకొని మనము ఈరోజు మన జీవితాన్ని కొనసాగించుకున్నాం. యోబు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనము. ఊజు దేశమునందు యోబు అను ఒక మనుష్యుడు ఉండెను. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. చిన్న వాక్యమును దేవుడు దీవించునుగాక. ఈ పరిశుద్ధ బైబిల్లో ఈరోజు యోబు గురించి మనకు ఎందుకు తెలియజేయాలని దేవుడు ఆశపడుతున్నారంటే, ఆయన దేవుని యందు యథార్థవంతుడై నీతిమంతుడై, ఆయన దేవుడిచ్చినటువంటి సమస్తమును కోల్పోయినా కూడా దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు అని ఆయన నిబంధన కలిగి ఉన్నాడు. ఆయనను ఈరోజు మన జీవితంలో మనము ఆయన పోల్చుకొని చూసుకుంటే ఈరోజు మనము ఎలా ఉన్నాము? మన జీవితంలో మనము దేవుని యందు నీతిమంతులుగా ఉన్నామా, యథార్థవంతులుగా ఉన్నామా? ఒకసారి మనం పరిశీలించుకుందాం. ఈరోజు దేవుడు ఈ గొప్ప మాటను మనకు తెలియజేస్తున్నాడు. అతను చెడుతనమును విసర్జించిన వాడు. అతని యందు పాపము గాని, అతని యందు ఎటువంటి చెడుతనము గాని ఏమీ లేదని దేవుడు ఈరోజు మనకు ఈ మాట ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. యోబు గురించి మనము అనేక సార్లు మన బైబిల్లో చదివినప్పుడు యోబు ఒక నీతిమంతుడు, దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడు అని అనేక మంది మనకు చెప్తూ ఉంటారు. అయితే ఈరోజు మనము కూడా యోబు మాదిరి ఎన్ని కష్టాలు వచ్చినా, తనకున్నటువంటి సమస్తమును కోల్పోయినా కూడా దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు అనే మాటను మనము కలిగి ఉన్నాము. మన జీవితంలో ఏది మనకి శాశ్వతం కాదు. యోబు మాదిరి మనము కూడా దేవుని యందు విశ్వాసం ఉంచి, ఆయన యందు నమ్మిక ఉంచి మన జీవితాలని మనము కొనసాగించుకుందాం. ఆయన తన బిడ్డలను కోల్పోయినా, తన ఆస్తిని కోల్పోయినా, తనకున్నటువంటి పశువులను కోల్పోయినా, తనకున్నటువంటి సమస్తమును కోల్పోయినా కూడా దేవుని యందు నమ్మకముగా, నిలకడగా, యథార్థవంతుడిగా, నీతిమంతుడిగా ఆయన దేవుని యందు విశ్వాసం ఉంచాడు. యోబు గారి గురించి ఈరోజు మనము ఈ మాటను చదువుకుంటున్నాము. అట్టి విశ్వాసము, అట్టి యథార్థత, ఆయన విసర్జించినటువంటి ఆ చెడు తనము, మనము కూడా చెడుతనమును విసర్జించి దేవుని యందు నమ్మిక ఉంచేవారిలాగా ఈ రోజున ముందుగాక. ఈ చిన్న మాటలను మన జీవితంలో మనము ఆస్వాదించుకొని మన జీవితాన్ని కొనసాగించుకుందాం. అట్టి కృపా ధన్యత మీకును నాకును త్వరలో రానున్నటువంటి యేసుక్రీస్తు వారు మనకు దయచేయునుగాక. ఆమేన్.